దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరికొద్ది నిమిషాల్లో ఎన్నికల నగారా మోగనుంది. బీహార్ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం కాసేపట్లో ప్రకటించనుంది. 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నవంబర్ 22 నాటికి పూర్తవుతుందని, ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగిసే నాటికి ముగుస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. అక్టోబర్ చివరిలో జరుపుకునే ఛత్ పూజ పండుగ తర్వాత వెంటనే ఎన్నికలు నిర్వహించాలని అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఇతర రాష్ట్రాల్లో పనిచేసే పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సవాల కోసం రాష్ట్రానికి తిరిగి వస్తారని, ఎక్కువ మంది ఓటర్లు భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం ఉంటుందని పార్టీలు ఈసీకి వివరించాయి. బీహార్లో ఎన్నికల యుద్ధంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ, రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ మధ్య భీకర పోటీ నెలకొంది. ఎన్డీఏ ప్రస్తుతం 131 సీట్లు ఉండగా బీజేపీ 80, జేడీయూ 45, హెచ్ఏఎం 4, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలకు 111 సీట్ల బలముండగా ఆర్జేడీ 77, కాంగ్రెస్ 19, సిపిఐఎంఎల్ 11, సిపిఐఎం 2, సిపిఐకి ఇద్దరు సభ్యులున్నారు. బీహార్లో 2020 అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో జరిగాయి. ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022లో నితీష్ కుమార్ ఎన్డీఏతో సంబంధాలను తెంచుకుని ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024లో నితీష్ కుమార్ మహాగఠబంధన్ను వీడి తిరిగి ఎన్డీఏ కూటమితో కలిశాడు.